చైనా ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ముందుగా అంచనా వేసిన దానికంటే కూడా బలహీనంగా నమోదయ్యాయి. తాజా గణాంకాలు పరిగణలోకి తీసుకుంటే స్థిరాస్తి రంగం అత్యంత బలహీనంగా ఉంది. అలాగే ఫ్యాక్టరీ అవుట్పుట్ పేలవంగా ఉంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈ ఏడాది దారుణంగా మందగించింది. దీంతో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలు భయపడిపోతున్నాయి. తయారీ రంగంతో పాటుగా చైనా స్థిరాస్తి రంగంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో బ్యాంకుల్లో డిఫాల్ట్ పెరిగే అవకాశం ఉందని అక్కడ అంచనా వేస్తున్నారు. చైనాలో జరుగుతున్న పరిణామాలు గ్లోబల్ మార్కెట్లు శ్రద్ధగా గమనిస్తున్నాయి. అయితే చైనా వార్షిక జీడీపీ మాత్రం దాదాపుగా 5% నమోదు కావడం కాస్త ఊరటిచ్చే అంశం. మరి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో రెండవ స్థానంలో ఉన్న చైనా తిరిగి పాత వైభవం తీసుకురావడానికి నానా ఇబ్బందులు పడుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. చైనా ఆర్థిక వ్యవస్థ దారుణంగా మందగించింది. ఫ్యాక్టరీ అవుట్పుట్తో పాటు రిటైల్ సేల్స్ మందగించాయి. అమెరికాతో వాణిజ్య యుద్ధం మొదలైన తర్వాత నుంచి చైనా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతోంది. దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడంతో దాని ప్రభావం దేశ జీడీపీ వృద్ధి రేటుపై కనిపిస్తోంది. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే $19 ట్రిలియన్ గ్లోబల్ మార్కెట్లో తన హవా కొనసాగించేందుకు ఫ్యాక్టరీ అవుట్పుట్ను పెంచి ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను స్థిరంగా కొనసాగించేందుకు నానా తంటాలు పడుతోంది. అయితే దేశంలో వినియోగదారుల డిమాండ్ గణనీయంగా తగ్గింది. ప్రజలు ఖర్చులను తగ్గించుకున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. అక్టోబర్ గణాంకాలు చూస్తే మరింత దారుణంగా పడిపోయాయి. ఇక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టారిఫ్ వార్ మొదలైంది. దాని ప్రభావం చైనాపై తీవ్రంగా పడింది. చైనా ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే సరుకు గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేసి ఇప్పటి వరకు బాగానే సొమ్ము చేసుకుంది. దీంతో పాటు చైనాలో జనాభా కూడా ఎక్కువే కాబట్టి దేశ ప్రజలు కూడా తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారు. గ్లోబల్ మార్కెట్లను శాసించే స్థాయికి చేరుకున్న చైనా దేశంలో లెక్కలేనన్ని ఇండస్ట్రియల్ పార్కులను, విద్యుత్ సబ్స్టేషన్లను, డ్యాంలను సిద్ధం చేసి పెట్టుకుంది. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఇక చైనాకు అతిపెద్ద మార్కెట్ అమెరికా అనేది బహిరంగ రహస్యమే. అమెరికా మార్కెట్ కోల్పోవడం కూడా చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికా మార్కెట్ లోటును మిగిలిన దేశాల ద్వారా సర్దుబాటు చేసుకోవడం కూడా కష్టమే. శుక్రవారం నాటి గణాంకాలను చూసిన తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో గాడిన పడే అవకాశాల్లేని ఆర్థిక నిపుణులు తేల్చి చెబుతున్నారు. రోజురోజుకు చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడమే తప్ప పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. తక్షణమే మరిన్ని సంస్కరణలు తీసుకువస్తే చైనా ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశాలు లేవని హెచ్ఎస్బీసీ ఏసియా చీఫ్ ఎకనమిస్ట్ ఫ్రెడ్ న్యూమెన్ చెప్పారు. గత కొన్ని త్రైమాసికాల పాటు ఎగుమతుల మద్దతుతో దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కున్నా వచ్చే ఏడాది ఈ జోరు కొనసాగడం కష్టమేనని ఆయన అన్నారు. ఇక అమెరికా, చైనా దిగుమతులపై సుంకం తగ్గిస్తానని చెప్పడం కాస్త ఊరట కలిగించే అంశమే అయినా దేశీయంగా డిమాండ్ పెంచుకునే వరకు పరిస్థితి మెరుగుపడదు. దీనికి ప్రభుత్వం మరిన్ని ఉద్దీపనలు ప్రకటించకుండా సాధ్యమయ్యే పని కాదని ఆయన వివరించారు. ఏడాది ప్రాతిపదికన చూస్తే అక్టోబర్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ 4.9% మాత్రమే వృద్ధి కనిపించింది. శుక్రవారం నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలను విడుదల చేసింది. ఆగస్టు 2024 తర్వాత అతి తక్కువ వృద్ధి రేటు నమోదు చేయడం గత నెలలోనే. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో 6.5% నమోదైంది. వాస్తవానికి ఇండస్ట్రియల్ అవుట్పుట్ టార్గెట్ మాత్రం 5.5% అని రాయిలర్స్ పోల్ అంచనా వేసింది. ఇక రిటైల్ సేల్స్ విషయానికొస్తే వినియోగదారుల మూడ్ ఎలా ఉందో తెలిసిపోతుంది. అక్టోబర్ నెలలో కేవలం 2.9% వృద్ధి నమోదైతే అంతకు ముందు సెప్టెంబర్ నెలలో 3.0% వృద్ధి కనిపించింది. తాజా గణాంకాల తర్వాత చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. సప్లై డిమాండ్ సమతూకం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గృహ వినియోగం పెంచడానికి స్థానిక ప్రభుత్వాలు పన్నులు తగ్గించి డిమాండ్ పెంచాలని చూస్తున్నాయి. అయితే ప్రస్తుతం ట్రంప్తో ట్రేడ్ వార్ కొనసాగుతున్న తరుణంలో
ఉత్పత్తులపైలో పన్నులు తగ్గించాలంటే ప్రభుత్వాలకు కాస్త ఇబ్బందికరమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఒకవైపు దేశీయంగా డిమాండ్ తగ్గడం, అదే సమయంలో ఎగుమతులు కూడా అంతంత మాత్రంగా ఉండడం కూడా చైనా జీడీపీ ఒత్తిడికి గురవుతోందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అధికార ప్రతినిధి ఫు లింగ్యూ అక్టోబర్ డేటా విడుదల చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అక్టోబర్లో అకస్మాత్తుగా చైనా ఎగుమతులు క్షీణించాయన్నారు. ఇక ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెడతానని హెచ్చరించిన తర్వాత ఫ్యాక్టరీ యజమానుల లాభాలు తగ్గాయి. ఇతర మార్కెట్ల నుంచి కూడా గత కొన్ని నెలల నుంచి లాభాలు గణనీయంగా తగ్గాయన్నారు ఎన్బిఎస్ అధికార ప్రతినిధి. అయితే అక్టోబర్ నెలలో కార్ల అమ్మకాలు మాత్రం గణనీయంగా పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. ప్రభుత్వ త్వరలోనే సబ్సిడీలతో పాటు పన్ను రాయితీలు తొలగించే ఆలోచనలో ఉన్నట్టు ఉందన్న వార్తలు రావడంతో చాలామంది పన్నులు రాయితీలు ఎత్తివేయకముందే కార్లు కొనుగోలు చేయాలని నిర్ణయించడం వల్ల అమ్మకాల్లో వృద్ధి కనిపించింది. అయితే చైనాలో గత నెలలో జాతీయ సెలవు దినం ప్రకటించినా గత ఏడాది అంటే 2024తో పోల్చుకుంటే కార్ల అమ్మకాలు పెరగడం గమనార్హం. ఇక అక్టోబర్ రిటైల్ అమ్మకాల విషయానికొస్తే అత్యంత బలహీనంగా నమోదయ్యాయి. దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలు నెల రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రచారం చేసి భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇక దేశంలోకి పెట్టుబడులు మందగించడం కూడా ఆర్థిక వ్యవస్థ మందగించడానికి కారణమని చెబుతున్నారు ఎకనమిస్టులు. ఈ ఏడాది 10 నెలల కాలానికి ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ 1.7% తగ్గింది. వాస్తవానికి 0.8% క్షీణిస్తుందని అంచనా కంటే కాస్త ఎక్కువగానే పెట్టుబడులు తగ్గాయి. దేశంలోని స్థిరాస్తి రంగం అత్యంత బలహీనంగా ఉంది. ఇళ్లు కొనుగోలు చేసేవారు లేకపోవడంతో గత కొన్ని నెలల నుంచి ఇళ్ల ధరలు శరవేగంగా పడిపోతున్నాయి. దాని ప్రభావం కూడా దేశ జీడీపీపై కనిపిస్తోంది. ఇక చైనా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది కొన్ని ఉద్దీపనా పథకాలు ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ 5% చేరుకోవాలంటే ఈ ఏడాది 4వ త్రైమాసికంలో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జీడీపీ 4.5% నుంచి 4.6% సాధిస్తే తప్ప ప్రభుత్వం అనుకున్న 5% జీడీపీ లక్ష్యంగా సాధించలేరని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఏడాది అంటే మిగిలిన 1.5 నెల కాలానికి ప్రభుత్వం పెద్దగా ఉద్దీపనా పథకాల జోలికి పోయే అవకాశాలు లేవంటున్నారు ఎకనమిస్టులు. మొత్తానికి ట్రంప్ దెబ్బ చైనాకు గట్టిగానే తగిలిందని చెప్పుకోవచ్చు. ఇటీవల ట్రంప్ ఆసియా పర్యటనకు వచ్చినప్పుడు చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ భేటీ కావడం, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటారని హామీ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే అమెరికా మార్కెట్కు ఎగుమతులు పెంచుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి వచ్చే ఏడాది నాటికన్నా చైనా ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందో లేదో కాలమే చెప్పాలి.